నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాలాదేవి. రాజమహేంద్రవరం రూరల్ అర్బన్ పరిధిలో సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, ఎంఎస్ఎల్ పాయింట్స్, చౌకధరల దుకాణాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాలాదేవి విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మూరు రూరల్ పరిధిలోని 2 FP షాపులు, 3 ICDS కేంద్రాలు, ZPH స్కూలు, MPP స్కూలు, MLS పాయింట్ బొమ్మూరు, అలాగే రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని AP ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ ధవళేశ్వరం గ్రామంలోని డాక్టర్ BR అంబేద్కర్ గురుకులం, ఎర్రకొండ గ్రామంలోని ZPH స్కూళ్లను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం, వసతి గృహాల్లో అందజేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు సరైన పోషకాహారం అందుతున్నదా లేదా అనే విషయంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. వంటలు చేస్తున్న క్రమంలో చక్కగా ఆహార పదార్థాలు ఉడికేలా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, DSO వి పార్వతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి, జిల్లా మేనేజర్ పౌర సరఫరాలు బి గణేష్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెప్పారా నేను వస్తాను? అందుకే అటు చూసి చెప్పలేదు మేడం అంటున్నా కలుపి ఏం చెప్పారంటే అబద్ధం చెప్పకూడదు. నాన్న KGFలో యశ్ ఎలా ఉన్నాడు? స్టెప్ ముందుకు వేసాడా వేయలేదా? వేసాడా? ఎదుర్కొన్నాడా ఎదుర్కోలేదా? మరి మరి మీరు యశ్లో అవరా? హీరోలు అవరా మీరు? మరి ఇంకేంటి? హీరో అబద్ధం ఆడతాడా? హీరో తప్పు చేస్తాడా? హీరో రాజీ పడతాడా? హీరో బానిసలు ఉంటాడా? మరి ఏంటి చెప్పాలి? నిజం చెప్పాలి. ఏం చెప్పాలి? మేము వస్తున్నామని చెప్పారు. ఓకే, మేము వచ్చి ఏం అడుగుతామని చెప్పారు? ఫుడ్ గురించి అడుగుతారు అని చెప్పారు. అంటే మేము ఫుడ్ కమిషన్ కదా, మా పేర్లోనే ఫుడ్ ఉంది కదా, అందుకని ఫుడ్ గురించి అడుగుతారని చెప్పారు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలని చెప్పారు? హీరోస్ చెప్తారు. ఇప్పుడు నిజం మీరు ఆన్సర్ ఏమని చెప్పాలని చెప్పారు? సైలెంట్ ఉండమని చెప్పారా? మరేం మాట్లాడలేంటా? మీకు ఆన్సర్ ఏమని చెప్పారు? నాకు తెలుసుకోవద్దు, సెన్స్ ఉంది. నాకు దేవుడు ఎక్స్ట్రా గిఫ్ట్ ఇచ్చాడు, 6th సెన్స్. అందరికి ఇస్తాడు, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు. నాకు తెలిసిపోద్ది. అబద్ధం చెప్పంగానే నా చూపట్టు వెళ్ళిపోద్ది. నిజం చెప్పే వాళ్ళు వెళ్ళి చూడను. మీకు ఫుడ్ గురించి అడుగుతారు అని చెప్పిన వాళ్ళు పక్కనే పెట్టారు. బాగోలేదా? ఉడకలేదు కదా? ఉడకలేదా? మరి ఎందుకు తినట్లే? కొరకండి, ఆనపకాయ ముక్క తీసుకో, పట్టుకోండి, పట్టుకో ఆనపకాయ ముక్క అందరూ ఒకేసారి రెడీ. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏ కూరగాయ అయినా మాకు ఫస్ట్ క్వాలిటీ కూరగాయ కావాలి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ తీసుకురండి అని 2-3 సార్లు పంపిస్తే అతనికి పెట్రోల్ దండగా, ఖర్చు దండగా, తిరగడం దండగా. అప్పుడు 4వసారి ఏం చేస్తాడు? మంచి ఇస్తాడు. అలాగే ప్రొవిజన్స్ కూడా. మెనూలో ఏ కూరగాయ ఉందో మా పిల్లల ప్లేట్లో అదే ఉండాలి. రండేరు ఈరోజు ఇవ్వలేదండి, ఆకుకూర దొరకలేదంటండి, లేకపోతే బీరకాయ రాస్తేనేమో ఆనపకాయలు ఇచ్చాడండి అంటే మనం ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఏది ఉంటే అదే ప్లేట్లో ఉండాలి. అర్థమవుతుంది? అట్లా చేసుకోండి. రిపీట్ అవనివ్వద్దు. కొంచెం కూరగాయలు బాగాలేదు, కొంచెం జాగ్రత్త. ఇది కూడా మీ బాధ్యత. ఎందుకంటే నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తా. ఒక మార్కెట్కి వెళ్తాం, గ్రేడింగ్ చేస్తారు. చక్కగా నిగనిగలాడే క్యారెట్ కేజీ 40 రూపాయలు అనుకుంది. ఇలాంటి మచ్చలు, ఇలా సగం తినేసింది, ఇలాగా చూసారా? అదైతే ఆల్రెడీ వాటర్ స్టార్ట్ అయింది. ఇలాంటివి కేజీ 15-20 రూపాయలు వచ్చేస్తాయి. గ్రేడింగ్ చేస్తారు. కొన్ని అయితే రోడ్ల మీద పడేస్తారు కూడా.
కొన్ని కొన్ని అయితే రోడ్ల మీద పడేస్తారు కొంచెం, అవునా? ఇవన్నీ దేనికి ఉపయోగం? సొంత మార్కెట్లో ఏం తిరుగుతాయి? అవి తినడానికి ఉపయోగం. మన పిల్లలు తినడానికి కాదు, మనకి జీతాలు మన పిల్లలకి ఇలాంటివి పెట్టమని ఇవ్వట్లే, మనం వారిని డబ్బున్నవాడిని చేయడానికి ఇవ్వట్లే. జీతం దేనికి ఇస్తున్నారు? ఏం ఇవ్వాలి? క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ ఇవ్వాలి. అది మా మనం ఎందుకు ఇలాంటివి ఎక్స్క్యూజ్ చేసుకోవాలి? ఇలాంటి ఎక్స్క్యూజ్ చేసిన దగ్గర నుంచి ఏమవుతుంది? అతను మళ్ళీ రిపీట్గా అదే పంపుతాడు. అతను ఎవరన్నా అవ్వనివ్వండి, 3 రోజులకి క్యారెట్ ఇలాగ అవుతుందంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇది నిలవన్న క్యారెట్లు అతను తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటు వేసుకొని తక్కువ రేటుకి కొనైనా మనకి ఇవ్వాలి, లేకపోతే గ్రేడింగ్ చేసేసిన లో క్వాలిటీ వల్ల మనకు తెచ్చి ఇక్కడ పడేయాలి. మనం ఊరుకోవద్దు. ఒక క్యారెట్ అనే కాదు. ఈరోజు బెండకాయ ఎప్పుడు ఉండాలి? ఇది బెండకాయ సాంబార్కి వేయడానికని వచ్చి కొన్ని సాంబార్లు వేయడానికి ఉండి ఉంచుకున్నాం. దొండకాయలు అన్ని ఐటమ్స్ వేసి సాంబార్ కావాలని వండిస్తున్నాం. ఓకే, రోజు సాంబార్లో వాడతారు.